మీషో ఫ్యాబ్రిక్తో సింపుల్ అండ్ ఈజీగా రెడీమేడ్ లుక్ వచ్చేలాగా ఒక కుర్తీని డిజైన్ చేసుకుందామా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభా డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మీషోలో తీసుకున్నానండి. 3.5 మీటర్స్ వచ్చింది. పన్నా వైజ్గా చాలా పెద్దగా వచ్చిందండి. 300 చేంజ్ పడింది. దీంతో పాటే నేను పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో కూడా తీసుకున్నాను. ఆల్రెడీ నేను మా పాప లెహంగాని స్టిచ్ చేసిన వీడియో పెట్టాను కదా, వాటితో పాటు తీసుకున్న ఫ్యాబ్రిక్ అండి ఇదైతే. పన్నా చాలా పెద్దగా వచ్చింది కాబట్టి చక్కగా మనం పిల్లలకైనా మనకైనా కూడా చక్కగా డ్రెస్సెస్ అనేవి స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆ 3.5 మీటర్స్లో నుంచి నేను అనుకున్న కుర్తీకి అయితే బ్యాక్ వేరుగా ఫ్రంట్ పార్ట్ విడివిడిగా కట్ చేసుకోవాలండి. నేను బ్యాక్ పార్ట్ కోసం అయితే నాకు పొడవు ఎంత కావాలి అనేది మెజర్ చేసుకుని ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకుని, అంటే షోల్డర్ దగ్గర మనం కుట్లు వేస్తాం కదా, కింద కూడా ఫోల్డింగ్ చేస్తాం కదండి కుర్తీకి, ఆ ఖర్చు కోసమని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. 43 పొడవు కావాలి, ఒరిజినల్గా కావాలి కాబట్టి నేను 2 ఇంచెస్ కలిపి 45 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకుని కట్ చేసేసుకున్నానండి. మిగతా ఫ్యాబ్రిక్ని అయితే పక్కన పెట్టేశాను. ఈ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ కోసం క్లాత్ ఏదైతే ఉందో దాన్ని నిలువుగా హాఫ్కి ఫోల్డ్ చేశాను. ఇప్పుడు క్లోజర్గా ఉన్నది నా వైపుకు ఉంది, ఓపెన్గా ఉన్నది నాకు ఆపోజిట్లో ఉంది. క్లోజర్గా ఉన్న పార్ట్ దగ్గర నుంచి టేపుని పెట్టుకుని 8 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నానండి. ఇది ఏంటి అంటే షోల్డర్ని మెజర్ చేసుకున్నప్పుడు 16 ఇంచెస్ వచ్చింది. 16లో హాఫ్ 8 ఇంచెస్ కాబట్టి 8 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను. అలానే షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో అంత చంక భాగాన్ని, అంటే చంక డౌన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. 8 ఇంచెస్కి నిలువుగా ఒక గీత గీసాను చూడండి, అది చంక భాగం కోసం తీసుకున్నానండి. తీసుకున్నాక ఇప్పుడు చెస్ట్ భాగాన్ని అయితే నేను డ్రా చేసుకుంటున్నాను. అది ఏంటి అలాగంటే 40 ఇంచెస్ అనేది చెస్ట్ వచ్చింది అంటే 40 డివైడెడ్ బై 4 అంటే 10 ఇంచెస్. 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగు, ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్కి ఒక మార్కింగు, అంటే 12 ఇంచులకి నేను డ్రా చేసుకున్నానండి. ఫస్ట్ లైన్ వచ్చేసరికి వేలుపెట్టి చూపించాను కదా, అది వచ్చేసరికి ఒరిజినల్ అంటే 10 ఇంచెస్కి, మిగతా 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం. అలానే ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి టేప్ పెట్టుకుని కిందకి స్ట్రైట్గా పెట్టుకుని 14 ఇంచెస్ దగ్గర ఒక లైను, అలానే 21 ఇంచెస్ ఆర్ 22 ఇంచెస్ దగ్గర మరొక లైన్ని డ్రా చేసుకుంటున్నాను. ఇవి ఎందుకు అంటే పైన ఆల్రెడీ 8 ఇంచ్ దగ్గర మనం చెస్ట్ అనేది పెట్టుకున్నాం కదా, అలానే 14 ఇంచ్ దగ్గరకు వచ్చేసరికి నడుము భాగాన్ని అయితే మెజర్ చేసుకోవాలి. అలానే 21, 22 దగ్గర హిప్ భాగానికైతే మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇది ఎవరికైనా ఇంతే ఉంటుందండి. ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటుగా వస్తుంది. కొంచెం లావుగా ఉన్న హైట్గా ఉన్న వాళ్ళకైతే కొంచెం అటు ఇటుగా వస్తుందండి. మ్యాక్సిమం అన్నిటికీ 8, 14, 22, 21 ఇంచెస్ ఇంతకే పెట్టుకోవాలి. ఆల్రెడీ చెస్ట్ భాగానికి నేను 10 ఇంచెస్కి పెట్టుకున్నాను కదా, నడుము దగ్గరికి వచ్చేసరికి 9.5కి ఒక మార్కింగు, 2 ఇంచెస్ ఖర్చు. అలానే హిప్ దగ్గరికి వచ్చేసరికి 12 ఇంచెస్కి ఒక మార్కింగు. ఇక్కడికి వచ్చేసరికి ఖర్చు 2 ఇంచెస్ అవసరం లేదండి, 1 ఇంచ్ సరిపోతుంది. అంటే 13 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాక ఇప్పుడు మనం ఫోల్డ్ చేసాం కదండి, దానికి క్లోజర్ పార్ట్కి ఆపోజిట్లో ఎడ్జ్ కూడా ఉంటుంది కదా, వీడియోలో చూపిస్తానులేండి. 13 ఇంచెస్ దగ్గర నుంచి ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాని ఎడ్జ్ వరకు కూడా స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్గా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా క్రాస్గా టేపును కానీ స్కేల్ని కానీ పెట్టుకుని మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇది ఫ్యాబ్రిక్ పన్నాన్ని బట్టి ఈ వెడల్పు అనేది వస్తుందండి. ఇలా మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి 13 ఇంచెస్ దగ్గర నుంచి అండి. ఇప్పుడు నేను ఆల్రెడీ చాక్ పీస్తో గీసింది కనపడుతుంది కదా, అలానే ఈ కర్వ్ ఇచ్చుకుంటూ ఇచ్చాం కదండి ఒక లైన్ కింద, అక్కడ ఒక 2 ఇంచెస్ పైకి పెట్టుకోవాలి. పైకి పెట్టుకుని చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం క్రాస్ వచ్చేలాగా ఫ్రీ హ్యాండ్తో ఈ విధంగా చిన్నగా గీసేసుకుని కట్ చేసుకోవాలండి. ఇది ఎందుకు అంటే స్ట్రైట్గా అట్లానే ఉంచొచ్చు కదా అని అనుకుంటే మనం డ్రెస్ అంతా కూడా రెడీ అయిపోయిన తర్వాత చూస్తే సైడ్ తోకలాగా వస్తాయండి. అలా రాకుండా ఉండటం కోసం 2 ఇంచెస్ పైకి పెట్టి ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నామంటే డ్రెస్ లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఆమ్ హోల్ అది కూడా కట్ చేసుకోలేదు కాబట్టి దాన్ని ఎలా కట్ చేస్తున్నానంటే 8 ఇంచెస్ డౌన్కి తీసుకున్నాను కదండి చంక భాగం కోసం, 8 ఇంచెస్లో హాఫ్కి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను. అలానే ఈ కార్నర్ ఏదైతే ఉందో కార్నర్ దగ్గర 1 ఇంచ్ పైకి ఒక లైన్ అనేది డ్రా చేసుకుని పైన 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకున్నాను కదా, ఆ 4 ఇంచ్ దగ్గర నుంచి ఫ్రీ హ్యాండ్ తోటి ఈ 1 ఇంచ్ దగ్గరికి వేసినటువంటి మార్కింగ్ని కలుపుకుంటూ డ్రా చేసుకున్నాను.
ఇప్పుడు డ్రా చేసిన ప్లేస్ ఏదైతే ఉందో అదంతా కూడా కట్ చేసేసుకుని వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఫ్యాబ్రిక్ని అయితే పక్కన పెట్టండి. ఆ పక్కన పెట్టినటువంటి ఫ్యాబ్రిక్ని హ్యాండ్స్కి కానీ ఏదైనా నెక్ దగ్గర డిజైన్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. అలానే లైనింగ్ పార్ట్ని అయితే పెట్టేసేసుకుని ఈ లైనింగ్ వచ్చేసరికి బ్యాక్ ఫ్రంట్ కలిపి ఒకేసారి కట్ చేసేసుకోవచ్చండి. కింద భాగానికి వచ్చేసేసరికి లైనింగ్ అనేది కొంచెం పైకి ఉండాలి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కంటే, ఎందుకంటే మనం కింద ఇది ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కూడా ఫోల్డ్ చేసే పెడతాము. అలానే లైనింగ్ క్లాత్ కూడా మనం ఫోల్డ్ చేసే కుట్టుకుంటాం కాబట్టి ఒరిజినల్ దాని మీద ఒక 2-3 ఇంచెస్ పైకి అయితే పెట్టుకోవాలి. ఖర్చుతో సహా తీసుకుని పెట్టుకోవాలండి. ఇది కూడా లైనింగ్ కూడా పైకి పెట్టేసేసుకుని సేమ్ లైనింగ్ని కూడా ఇలానే కట్ చేసేసుకున్నానండి. బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే లైనింగ్ని అయితే పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడైతే కట్ చేసుకునే ఈ లైనింగ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే పక్కన పెట్టేసేసి బ్యాక్ పార్ట్ కట్ చేసేసాం కదండి. ఈ బ్యాక్ పార్ట్ని అయితే తీసుకుని క్లోజ్డ్గా ఉన్న పార్ట్ దగ్గర నుంచి 4 ఇంచెస్కి షోల్డర్ దగ్గర నుంచి బాటమ్ వరకు కూడా 4 ఇంచెస్ చొప్పున మార్కింగ్ అనేది వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. 4 ఇంచెస్ అంటే ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదండి, అది వచ్చేసేసరికి ఇటువైపు 4 అటువైపు 4 మనం ఫోల్డింగ్ వేసుకున్నాం కాబట్టి మనకి మధ్యలో క్లాత్ అనేది 4+4 8 ఇంచెస్ అనేది వస్తుంది. అందువల్ల ఏం చేద్దామంటే 4 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా, స్ట్రైట్ లైన్ అనేది అది క్లోజ్ చేసేసేయాలి. పిన్స్ పెట్టుకుని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేస్తే మనకి కదలకుండా ఉంటుందండి. ఇలా కట్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ కోసం ఫ్యాబ్రిక్ని అయితే పరుచుకోవాలి. పరుచుకున్నాక దాని మీద ఈ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా పరుచుకుని ఇది 2 లేయర్స్ అండి, 2 లేయర్స్ చూస్తున్నారు కదా, 2 లేయర్స్ అయితే పెట్టుకున్నాను. మనకి ఫ్యాబ్రిక్కి అటువైపు ఇటువైపు కొంచెం మందంగా క్లాత్ అనేది వస్తుంది కదండి, ఆ మందంగా ఉన్న క్లాత్ వైపు పెట్టుకోండి. ఈ విధంగా వేలు పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అంచులు ఉంటాయి కదా, ఆ అంచుల వైపుకి ఫ్యాబ్రిక్ని ఒక 1/2 ఇంచ్కి వదిలేసేసి, ఇది జాయింట్లు చేయడం కోసం ఖర్చు అండి, ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టేసేసి దాని మీద ఫోల్డింగ్ చేసుకున్నటువంటి 4 ఇంచెస్కి లోపలికి ఫోల్డింగ్ చేసి పిన్స్ పెట్టుకున్నాను కదండి, ఆ ఫ్యాబ్రిక్ని అయితే పెట్టేసేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఆ విధంగా ఫోల్డ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఈ ఫ్యాబ్రిక్స్ మీద పెట్టేసేసుకుని యాజ్ టీజ్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఓపెన్ చేసి చూపిస్తానండి. మధ్యలో గ్యాప్ అనేది ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే తీసి పక్కన పెట్టేసేసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్కి సైడ్ వైపు అటువైపు ఇటువైపు వస్తుంది. మధ్యలో పార్ట్ మనం విడిగా డిజైన్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. 2 పీసెస్ని కూడా ఈ విధంగా వస్తుందండి. మనం 4 ఇంచెస్కి గ్యాప్ వదిలిపెట్టాం కాబట్టి 4+4 8 ఇంచెస్కి మనం ఈ మధ్యలో ఈ గ్యాప్ని అయితే వేరే క్లాత్ని అయితే వేసుకుని ఫిలప్ చేసుకోవాలి. నేను సేమ్ క్లాత్ని యూస్ చేస్తున్నానండి. మీరు ఏదైనా 2 కలర్ కాంబినేషన్లో వేసుకునే పని అయితే ఈ మధ్యలో ఉన్న ఆ 8 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకుంటూ వేరే కలర్ ఫ్యాబ్రిక్ని కూడా చక్కగా మనం అటాచ్ చేసుకోవచ్చు. నేను సేమ్ ఫ్యాబ్రికే యూస్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సైడ్స్ పార్ట్స్ కట్ చేసేసుకున్నాం కదా, ఈ మధ్యలో సెంటర్ పార్ట్ కోసం అని చెప్పి క్లాత్ సైడ్ కటింగ్స్ పోను క్లాత్ అది మిగులుతుంది కదా, ఆ క్లాత్లో నుంచి కటింగ్ అనేది చేసుకుందాం. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అయితే వేసుకున్నానండి, సింగిల్ వేసుకున్నాను. అంటే క్లాత్ని హాఫ్కి అయితే ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసుకుంటే మనం 4 ఇంచెస్కి ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, 4+4 8 ఇంచెస్. 8 ఇంచెస్ ఎగ్జాక్ట్గా తీసుకోకుండా 1 ఇంచ్ అంటే 4.5 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకున్నాను. అలానే పొడవు వచ్చేసరికి యోక్ పార్ట్ కోసం అంటే మనం మధ్యలోకి అటాచ్ చేసేది 14 ఇంచెస్కి డ్రా చేసుకుంటున్నాను. 14కి ఒక 1/2 ఇంచ్ ఖర్చు కలుపుకొని తీసుకోండి. 14.5 లేదా 15 ఇంచెస్ అనేది మార్కింగ్ వేసుకుని ఈ విధంగా షేప్ అనేది రెక్టాంగిల్ షేప్లో అయితే తీసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇది ఎందుకు అంటే మనకి బాడీ పార్ట్ అంటే నెక్ దగ్గర నుంచి నడుము వరకు ఈ జాయింట్ అనేది ఈ పీస్ అనేది అటాచ్ చేస్తాం. ఈ పీస్లోనే మనం నెక్ అనేది డిజైన్ చేసుకోవాలి. మరి ఈ నెక్ ఎక్కడ నేను కట్ చేయలేదు కదా అంటే నేను దాన్ని క్యాన్వాస్ పేపర్ మీద నెక్ అనేది డ్రా చేసుకుని కట్ చేసి ఆ పార్ట్ని దీనికి తీసుకొచ్చి అటాచ్ చేస్తానండి. అది కూడా చూపిస్తానులేండి. ఇప్పుడైతే 14 ఇంచెస్కి పొడవు 4.5కి వెడల్పు వచ్చేటట్లుగా నేను క్లాత్ తీసుకున్నాను కదా, కట్ చేసుకున్నాను కదా, 4.5 9 ఇంచెస్ వస్తుంది కదండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కింద ఉన్నటువంటి ఆ 9 ఇంచెస్ ఏదైతే ఉందో వెడల్పు చూసుకున్నాం కదా 9 ఇంచెస్ అని చెప్పి 9 ఇంచెస్కి డబల్ చేసుకోండి.
9 ఇంచెస్కి డబుల్ చేసుకుంటే 18 ఇంచెస్ కదా. ఆ 2 ఇంచెస్ ఈ ఫ్యాబ్రిక్ ఎంతైనా పెట్టుకోవచ్చండి. మనం ప్రిల్స్ పెట్టుకునే ఫ్యాబ్రిక్ ఎక్కువ తీసుకుంటే బాగుంటుందండి. నేనైతే ఎంతైతే ఇది ఉందో 9 అనుకోండి, 9కి హాఫ్ చేసుకుని 2 ఇంచ్ కూడా కలుపుకొని 20 ఇంచెస్కి అట్లా తీసుకున్నాను నేనైతే. ఈ పొడవు ఎంత తీసుకోవాలి అంటే 40 వచ్చిందనుకోండి పొడవు, 40లో నుంచి ఈ యోక్ పార్ట్ కోసం తీసుకున్న 14 ఇంచెస్ లెస్ చేయాలి. నేనైతే 43 పొడవు తీసుకున్నాను. 43లో నుంచి 14ని తీసేసి రిమైనింగ్ హైట్కి ఈ ప్రిల్స్ పెట్టుకునే ఫ్యాబ్రిక్ని అయితే అటాచ్ చేసుకున్నాను. ముందుగా ఏం చేస్తున్నానంటే తీసుకున్న ఈ యోక్ పార్ట్కి అంటే నెక్ పార్ట్కి 14 ప్లస్ 9 ఇంచెస్ వెడల్పు ఉండేటట్లుగా క్లాత్ తీసుకున్నాను కదా, దానికైతే లైనింగ్ దాని వరకే కట్ చేసుకుని బార్డర్ చుట్టూతా కూడా ఒక కుట్ట అనేది వేసేసుకున్నానండి. కింద పాటు అంటే 20 ఇంచెస్కి నేను క్లాత్ తీసుకున్నాను అన్నాను కదా, దానికి ఈ విధంగా 20 ఇంచెస్కి ఇది చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుని ఈ యోక్ పార్ట్ వెడల్పు వచ్చేసరికి 9 ఇంచెస్ కదా, 9 ఇంచెస్ వచ్చేటట్లుగా ప్రిల్స్ అయితే పెట్టేసుకున్నానండి. ఇది ఎక్కువ క్లాత్ ప్రిల్స్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకుని ఈ ప్రిల్స్ మీద ఈ నెక్ పార్ట్ కోసం యోక్ పార్ట్ కోసం ఏ క్లాత్ అయితే ఉందో దాన్ని అయితే అటాచ్ చేసేసుకుంటున్నాను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. అర్థం కాకపోతే ఎక్కడ మీకు అర్థం కాలేదు అనేది కామెంట్ చేస్తే నేను షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా ఉంటుందండి. ఇలా జాయిన్ చేసిన తర్వాత దాన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా తిప్పేసేసేయండి. తిప్పేసిన తర్వాత పైన అంటే మనం జాయింట్ చేసిన కింద ప్రిల్స్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ పైకి పెట్టండి. అది కూడా నేను వీడియోలో చూపిస్తానులేండి. పైకి పెట్టి దాన్ని టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. కుట్టుకునేటప్పుడు చూడండి, ఈ విధంగా కిందున్న ప్రిల్స్ క్లాత్ పైకి పెట్టేసేసి దాని మీద ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. టాప్ స్టిచ్ అనేది ఇలా వేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఈ ప్రిల్స్ ఏవైతే ఉన్నాయో పైనుంచి కింద దాకా కొంచెం పిన్స్ పెట్టుకుని కానీ లేదంటే ఎవరిదైనా హెల్ప్ తీసుకుని కానీ ఐరన్ చేసుకున్నాము అంటే నీట్గా ఉంటుంది. చూడడానికి రెడీమేడ్ లుక్ అనేది వస్తుందండి. డిజైన్ చేసుకున్నాక చూడండి, ముందుగా అయితే ఇట్లా జాయింట్ చేసుకున్నాం కదా, దీన్ని ఏం చేద్దామంటే ముందు నేను ఐరన్ చేసేసుకుంటానులేండి. ఐరన్ చేసిన తర్వాత ఎలా ఉన్నది కూడా చూపిస్తాను వీలున్నట్లయితే. చూడండి, ఇట్లా కింద వరకు ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. అంతకంటే ముందు ఏం చేస్తున్నానంటే సైడ్ మనం 2 పార్ట్స్గా అయితే మనం కట్ చేసేసుకున్నాం కదా, అంచు ఉన్న భాగం ఏదైతే ఉందో దాన్ని అటువైపు ఇటువైపు ఈ 2 పీసెస్ని అటొకటి ఇటొకటి పెట్టేసేసి జాయింట్ చేసేసుకున్నాక తిప్పి, ఇప్పుడు ఏదైతే కింద ప్రిల్స్ పాటు యోక్ పాటు జాయింట్ చేసుకున్నాక తిప్పి టాప్ స్టిచ్ వేసామో సేమ్ దీన్ని కూడా అలానే ఈ విధంగా జాయింట్ చేసి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మీ దగ్గర ఏదైనా మంచి లేస్ ఉన్నట్లయితే లేస్ని ఇట్లా పెట్టి దాన్ని జాయిన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. నాకు ఐడియా రాలేదు కుట్టే టైంలో, అందువల్ల నేను పెట్టుకోలేదు. మీ దగ్గర లేస్ ఉన్నట్లయితే లేస్ కూడా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా టాప్ స్టిచ్ అనేది కూడా 2 వైపులా జాయిన్ చేసుకున్నాక వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకోండి. దీనికి ఇంకా నెక్ పార్టు, సైడ్ జాయింట్స్, హ్యాండ్స్ మాత్రమే ఉన్నాయండి. నేను కుర్తీని హ్యాండ్స్ ఇదంతా కూడా నేను కట్ చేయటం ఇదంతా చూపించట్లేదు. జస్ట్ ఈ ప్యాటర్న్ని ఇలా కట్ చేసుకోవచ్చు, నీట్గా డిజైన్ చేసుకోవచ్చు అని ఒక ఐడియా ఇవ్వటం కోసం ఈ ప్యాటర్న్ అయితే చూపిస్తున్నానండి. ఈ విధంగా సైడ్స్ జాయింట్ అనేవి చేసేసుకున్నాక లైనింగ్ క్లాత్ని కూడా బ్యాక్ పార్ట్కి లైనింగ్ క్లాత్, ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, వాటిని అయితే జాయింట్ చేసేసుకోవాలండి. సైడ్న మొత్తం కూడా జాయింట్ చేయకోకుండా ఒక 14 ఇంచెస్ వరకు లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ చేసేసి అట్లా వదిలేసేసేయండి. ఇప్పుడైతే నేను నాకు కావాల్సిన నెక్స్ని అయితే ఈ విధంగా నేను క్యాన్వాస్ పేపర్ మీద డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకుని ఆ పేపర్ని లైనింగ్ క్లాత్ మీద పెట్టి ఐరన్ చేసి ఈ విధంగా రెడీ చేసుకున్నాను. బ్యాక్ నెక్ నేను మరీ కిందకి పెట్టుకోకుండా ఒక 3 ఇంచెస్ డౌన్కి ఉండేటట్లుగా అయితే నేను పెట్టుకున్నానండి. ఆ విధంగా పెట్టుకున్నాక నెక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను జాయింట్ చేయటం చూపిస్తున్నాను. బ్యాక్ నెక్ని అయితే చూపిస్తున్నానండి. బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని హాఫ్కి ఫోల్డింగ్ చేసేసి సెంటర్ పార్ట్కి ఒక లైన్ అనేది గీసుకున్నానండి. అలానే ఈ నెక్ బ్యాక్ నెక్ ఏదైతే ఉందో క్యాన్వాస్ పేపర్ కట్ చేసుకున్నాను కదా, దాన్ని కూడా హాఫ్కి ఫోల్డ్ చేసేసి ఆ సెంటర్ పాయింట్కి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాక బ్యాక్ నెక్ మీద ఆల్రెడీ సెంటర్ పాయింట్కి ఒక మార్కింగ్ వేసుకున్నాను. అలానే ఈ క్యాన్వాస్ పేపర్ మీద వేసుకున్నటువంటి సెంటర్ పాయింట్ లైన్ అనేది 2 కూడా ఒకదాని మీద ఒకటి వచ్చేటట్లుగా పెట్టుకుంటున్నానండి. బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో ఆ బ్యాక్ పార్ట్ మెయిన్ వైపు పెట్టుకుని లైనింగ్ క్లాత్ మీద క్యాన్వాస్ పెట్టాను కదా, అది వీడియోలో చూపిస్తున్నట్లుగా క్యాన్వాస్ పేపర్ అనేది పైకి వచ్చేటట్లుగా
ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక కదలకుండా ఉండటం కోసం అని చెప్పి నేను సెంటర్లో లైనింగు ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దానికి కదలకుండా ఒక చిన్న లైన్ అనేది వీడియోలో చూపిస్తున్నట్లు ఇట్లా కటింగ్ అయితే చేసుకోకోకుండా ఒక స్టిచ్ అనేది వేసుకున్నానండి. ఆ తర్వాత ఈ ఫ్యాబ్రిక్ లోపల వైపు నెక్ లోపల వైపు క్లాత్ ఉంది, వేలుతో చూపిస్తున్నాను చూడండి, అక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోండి. 2 స్టిచ్లు వేసుకుంటే నెక్ అనేది స్ట్రాంగ్గా ఊడిపోకుండా నీట్గా ఉంటుందండి. ఇలా వేసుకున్నాక ఒక చిన్న క్లాత్ అయితే వదిలిపెట్టండి. అంటే ఒక 1/2 ఇంచు వదిలిపెట్టేసి ఎగ్జాక్ట్గా కుట్టు మీదే కాకుండా కుట్టు దగ్గర నుంచి కొంచెం క్లాత్ అయితే వదిలిపెట్టేసేసి కట్ చేసేసేయండి. కట్ చేశాక వదిలిపెట్టిన క్లాత్ ఉంది కదండి ఖర్చు కోసం అని చెప్పి దాని మీద చిన్న చిన్న కట్స్ ఇచ్చేసేసుకుంటే మనకి ఈ నెక్ అనేది తిప్పినప్పుడు పట్టేసినట్లు ఉండకుండా ఫ్రీగా తిరుగుతుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా లైనింగ్ క్లాత్ అనేది టర్న్ చేసేసుకుని దాని మీద కేవలం లైనింగ్ క్లాత్ మీద మాత్రమే కుట్టు వచ్చేలాగా చుట్టూతో ఒక కుట్టు అయితే కుట్టేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను వేలుతోటి. ఈ విధంగా మనం బ్యాక్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుట్టు అనేది పడుకోకుండా కేవలం నెక్ పార్ట్ మీద మాత్రమే, అంటే లైనింగ్ క్లాత్ మీద మాత్రమే కుట్టు వచ్చేలాగా టాప్ స్టిచ్ అనేది చూస్తున్నారు కదా. ఈ విధంగా ఒక కుట్టు అనేది వేసేసేసుకుని దాన్ని వేలుతో కొంచెం గట్టిగా ప్రెస్ చేసేసి టర్న్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. వీలుంటే ఐరన్ చేసుకోండి. చూస్తున్నారు కదా బ్యాక్ పార్ట్ ఈ విధంగా అయితే నేను రెడీ చేసేసుకున్నాను. అలానే ఇదే ప్రాసెస్లో ఫ్రంట్ పార్ట్ని కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే వేలుతో ఏం చూపిస్తున్నానంటే టాప్ స్టిచ్ వేసుకుంటున్నాను అని చూపిస్తున్నానండి. లైనింగ్ అనేది లోపల వైపు కదలకుండా ఉంటుంది. లోపల వైపు ఉన్న లైనింగ్ని మీకు ఇష్టమైతే అలా వదిలేసేయండి. లేదు కొంచెం కుట్టుకోగలుగుతాము అనుకుంటే ఆ క్లాత్ బ్యాక్ పెట్టిన క్లాత్ అనేది చేతి కుట్టుతో సుది దారంతో శుభ్రంగా కుట్టేసుకుంటే అసలు బ్యాక్ నెక్ మన క్యాన్వాస్ వేసాం కదా క్లాత్ కదలకుండా ఉంటుంది. ఇది ఈ క్లాత్ అండి. లైనింగ్కి దానికి కలిపేసేసి సూది దారంతో కుట్టు వేసేసుకోండి. పైకి లేకోకుండా మనం డ్రెస్ వేసుకున్న ప్రతిసారి పైకి లేసి అట్లా ఉంటుంది కదా, అలా ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు మధ్యలో ఏదైతే ప్రిల్స్ పెట్టానో వాటిని ఐరన్ చేసుకుంటే ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది మనకి రెడీ అవుతుందండి. హ్యాండ్స్ కటింగ్ అని జాయింట్ కానీ అయితే నేను ఏం చూపించట్లేదండి. నేను 3/4 హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాను. సైడ్ జాయింట్ చేసేటప్పుడు 14 ఇంచెస్కి లైనింగ్ అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని కలిపి కుట్టుకుని ఆ తర్వాత లైనింగ్కి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ విడివిడిగా స్టిచ్ చేసేసుకున్నానండి. అంటే సైడ్ జాయింట్లు అనేవి చేసుకున్నాను. ఇలా జాయింట్ చేసిన తర్వాత కింద వైపు అంటే బాటమ్ దగ్గర ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి కదా, అది మనం ప్రిల్స్ పెట్టిన దగ్గర కొంచెం పైకి కిందకి అప్ అండ్ డౌన్స్ వస్తాయండి. సైడ్ జాయింట్లు చేసుకున్నాక ఈక్వల్గా చూసుకుని కట్ చేసేసి ఎక్స్ట్రా ఏదైనా ఉన్నట్లయితే దాన్ని కొంచెం ఫోల్డ్ చేసేసుకుని కింద బాటమ్ దగ్గర ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుందండి. యోక్ పార్ట్ దగ్గర కొంచెం ప్లెయిన్గా అనిపించి నేను ఈ విధంగా లోటస్ అయితే డ్రా చేసుకుని దాని చుట్టూతో అవుటర్ లైన్ అంతా కూడా గోల్డ్ కలర్వి గొట్టాలాగా ఉంటాయి కదా, ఆ వాటిని అయితే స్టిచ్ చేసుకున్నానండి. మరి రెడీమేడ్ లుక్ వచ్చిందంటారా లేదంటారా కామెంట్ చేస్తారు కదా. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.